విధేయుడైన దైవజనుడు. ఒక నాయకుడుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమండి? ఒక నాయకుడు, ప్రియమైన దేవుని వల్లరా, ప్రపంచంలో చాలామంది లీడర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, ఉన్నతమైన నాయకులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాయకులు ఉన్నారు. వాళ్ళ కింద కొన్ని లక్షల మంది ప్రజలు ఉంటారు. ఏమండి? నాయకత్వపు లక్షణాలు అనేవి చాలామందిలో కనిపిస్తాయి. కానీ విధేయత కలిగిన నాయకుడు, విధేయత కలిగిన దైవజనుడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, అసలు ఆయన విధి విధానాలు ఎలా ఉంటాయి, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచిస్తే ఎవరో గురించే కాదు, మరి దైవజనుడైన మోషే గారి గురించి, బైబిల్లో మోషే గారి గురించి ఏమని రాయబడిందో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 1వ వచనం. దైవజనుడైన మోషే అని ఉంది చూడండి. అక్కడ ఏమని రాయబడింది? ఎవరట మోషే గారు? దైవజనుడు. పాత నిబంధనలో పెద్ద పెద్ద వాళ్ళకి పెట్టిన పేరు అది. దైవజనుడైన ఎలీషా అని ఉంటుంది, దైవజనుడు అని ఉంటుంది, దైవజనుడైన మోషే అని ఉంటుంది. అంటే దైవజనుడు అంటే ఇతను ఇక కంప్లీట్గా ఇతను దేవుని జనుడు. దైవజనుడు అంటే అందరినీ పిలుస్తాం మనం, వాడు బతికేదేమో లోకంలో. అర్థమైందా? అందరినీ పిలిచే పేరు కాదు అది. దైవజనుడు అంటే ఈ జనుడు ఎవరికి అంకితం అయిపోయాడు? దేవునికి. వాళ్ళకి పెట్టాలి ఆ పేరు. ఎవరికి పడితే వాళ్ళకి పెట్టే పేరు కాదు. ఫ్యామిలీ కోసం బతికేవాళ్ళు, ఉద్యోగాల కోసం బతికేవాళ్ళు, లేకపోతే ఇంకో దానికోసం ఇంకో లోకంలో బతికేవాళ్ళు ఏదో కాస్త సేవ చేయగానే దైవజనుడు అని పిలుస్తూ ఉంటారు. ఓకే, మనం ఇంక చెప్పేది ఏమి లేదు దాంట్లో. కానీ ఒక అర్హత, ఆ పేరు పెట్టుకోవాలి అని అంటే ఒక అర్హత. ఎవరికి వస్తుంది ఆ అర్హత? ఎవరికి ఉంటుంది ఆ అర్హత? ఎవరిని పిలవాలి అసలు ఆ పేరు అని అంటే కంప్లీట్గా ఇక నువ్వు దేవునికి అంకితమైపోయావు, ఇక నువ్వు దేవుని జనాంగము, ఇక దేవునికి సొంతము, ఇక నువ్వు ఎవరి కోసం నువ్వు భూమి మీద బతకట్లేదు. ఒక పౌలు గారు, ఒక అపోస్తులు, అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ప్రియమైన దేవుని వల్లరా దైవజనులుగా మనం చెప్పొచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు ఇక కంప్లీట్గా దేవునికి వాళ్ళ జీవితాన్ని ఏం చేశారు? వాళ్ళు అంకితం చేసేసారు. అర్థమైందా? అంకితం. ఇక పొద్దున లెగిస్తే దేవుడు, రాత్రి పడుకునేటప్పుడు దేవుడే. ఇంకా మధ్యలో ఏం ఉండవు వాళ్ళకి, ఏ ఆలోచనలు ఉండవు, ఏ కోరికలు ఉండవు, వేరే విధమైనటువంటి దేని గురించి వాళ్ళు ఆలోచించరు. ఇక పొద్దున లెగిస్తే దేవుడు 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 అంతే. ఇక వాళ్ళకి 365 డేస్, 3 సంవత్సరానికి 365 రోజులు కూడా దేవుడు తప్ప మరొక ధ్యాస వాళ్ళకి ఉండదు. అలాంటి దేవునికి అంకితమైపోయినటువంటి వాళ్ళకి పెట్టే పేరది దైవజనుడు అనే పేరు. దైవజనుడైన ఏమని రాయబడింది? దైవజనుడైన మోషే. ఏమండి? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి ఒకసారి. యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను. ఏమని మనవి చేశాడంటే, కాదేషు బర్నయాలో దైవజనుడైన మోషేతో అంటున్నాడు. చూడండి, మోషే ఎవరట? ఎందుకు ఆయన్నే పిలుస్తున్నారు అలాగా? ఆయన్నే ఎందుకు పిలుస్తున్నారు అలాగా? ఆయన ఇక కంప్లీట్గా దేవునికి తన జీవితాన్ని ఏం చేశాడు? అంకితం చేసేసాడండి. దైవజనుడైన మోషే. అర్థమైందండి? ఆ మోషే ఒక గొప్ప లీడర్, అతను ఒక గొప్ప నాయకుడు. అతను చేసింది మనకు అర్థం కాకపోవచ్చు, చదువుకుంటే అర్థం కాదు కొన్ని విషయాలు. అతను ఏం చేశాడు అని అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను అరణ్యములో నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 years. నాట్ 3 days, 5 days, 10 days, 1 year లేదా 2 years, 3 years కాదు, 40 years. ఎంతమందిని నడిపించాడు అని అంటే మనం అనుకుంటున్నాం 6 లక్షలని, కాదు, 25 లక్షలు. కాలు బలమే 6 లక్షలు.
అసలు టోటల్గా ఎంతమంది ఉంటారు వాళ్ళంతా? 25 లక్షలు. 25 లక్షల జనాంగం ఒక చోట ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఫుడ్ ఏంటి, వాళ్ళకి నీళ్ళేంటి, వాళ్ళ కాలకృత్యాలు ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇంతమంది జన సమూహానికి ఒక్కడే నాయకుడు, ఆయనే మోషే. మోషే అనే ఆయన చదువుకుంటే అర్థం కాడు, అర్థమైందా? మోషే అనే ఆయన గురించి చదువుకుంటే అర్థం కాదు. ఏంటి అసలు ఆయన, ఆయన గుండెంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన నడిపింపేంటి? ఆయన 25 లక్షల మందికి నాయకుడు. 25 లక్షల మంది ఏడిస్తే ఎటు పోవాలి ఆయన? 25 లక్షల మందికి మాకు అన్నం పెట్టయ్యా అంటే ఎటు పోవాలి ఆయన? 25 లక్షల మంది మాకు నీళ్లు కావాలి అంటే ఎటు పోవాలి ఆయన? అందుకే ముందే చెప్పేశాడు, నా వల్ల కాదన్నాడు. అన్నాడా అనలేదా? ఆయన అన్న మాటలు చూడాలి మనం. ఏమండి, నిర్గమాకాండం మనం చూడగలిగితే 4వ అధ్యాయము 1వ వచనం దేవుడు చెప్పాడండి. 3వ అధ్యాయంలో మొత్తం చెప్పాడు, నాయన నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఈ పని చేయాలయ్యా అంత చెప్పాడు. ఒక అధ్యాయం చెప్పాడండి దేవుడు, 3వ అధ్యాయం అంతా చెప్పాడండి. 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పేశాడండి ఆయన. ఏమని 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అందుకు మోషే చిత్తగించు ప్రభు, నీకు నేను విధేయుణ్ణయ్యా. అయ్యా ప్రభువా, ఏమన్నాడండి? వారు నన్ను నమ్మరు, నా మాట ఎనరు, దయచేసి ఈ పనికి ఇంకెవరినైనా చూసుకోయ్యా అన్నాడు. మోషే గారు ఏమన్నాడండి? అయ్యా వారు నన్ను నమ్మరు, మర్డర్ చేసి వచ్చాను, ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, అర్థమైందా? 40 ఏళ్ళు దాక్కున్నాను, ఇప్పుడు వెళ్ళి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని అంటే నన్ను నమ్మరు, దయచేసి ఈ పనికి ఎవరినైనా నువ్వు చూసుకోయ్యా, నేను రానయ్యా అన్నాడు. అర్థమైందా? అప్పుడు దేవుడు నువ్వే వెళ్ళాలి అన్నాడు. నువ్వే వెళ్ళాలి, నువ్వే దేవుడు బలవంతం చేశాడు అక్కడ. ఇంకా దేవుడు ఏమన్నాడో చూడండి. ఒక మాట మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్ల 14వ వచనం చూడండి. మోషే మీద కోపపడ్డాడట. మోషే మీద ఏం చేశాడు దేవుడు? కోపం వచ్చేసింది. ఇంకా దేవుడు కోపం వస్తే ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? చిత్తం అనాలి కదా, అన్నాడండి. సరేనయ్యా, నువ్వేం చేస్తావో, నువ్వు ఎలా నడిపిస్తావో అలా నేను వెళ్తాను అన్నాడు. విధేయుడయ్యాడు, లోబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఎంతమందో ఆయనకు తెలుసు. ఏం ఒక 500 మంది 1000 మంది కాదు, అర్థమైందా? ఇశ్రాయేల్ ఎంతమందో ఆయనకు తెలుసు. వాళ్ళందరినీ నడిపించడం, ఒక ప్రాంతం నుంచి వాళ్ళ తట్ట బొట్ట మొత్తం పశువులు అన్నీ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలంటే, దానికి నాయకత్వం వహించాలంటే అసలు ఎవరండి ఒప్పుకుంటారు? మీరు చెప్పండి, మీరు ఎవరైనా ఒప్పుకుంటారా? బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా మోషే గారి గురించి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటానికి ఆయన ఏం చేయలేదట? ఇష్టపడలేదట. ఎందుకనగా తనకు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు ఏం చేశాడు? ఆయన దృష్టి పెట్టాడట. దృష్టి పెట్టింది లాస్ట్లో లేండి, ఇప్పుడు ఇంకా తర్జన్ భర్జన్లో ఉన్నాడు ఆయన. ఈయనేమో వెళ్ళమంటాడు, వాళ్ళు చూస్తేమో నన్ను నమ్మరు అంటే దేవుడు చెప్పాల్సింది దేవుడు చెప్పాడు. 2 సూచక్రియలు చేయమని చెప్పాడు. ఆ తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఇగో మేమందరం దేవుడిని ఆరాధించుకోవాలి, మేము వెళ్ళిపోతామని అంటే అతను హృదయం కఠినం అయిపోయింది. ఆ తర్వాత ఇతను ఏం చేశాడు? వీళ్ళు పెద్ద సోమరపోతుల్లాగా ఉన్నారు, 3 రోజులు పోతారంట అరణ్యంలోకి, అక్కడ దేవుడిని ఆరాధిస్తారట, వీళ్ళు పెద్ద సోమరపోతుల్లాగా ఉన్నారు, వీళ్ళకి పని భారం పెంచండి రా అన్నాడు. అర్థమైందా? పెంచమనేసరికి వాళ్ళందరూ వచ్చి మోషేని తిడుతున్నారు. మోషే తిడుతుంటే ఇదేంటయ్యా నువ్వేదో మమ్మల్ని తీసుకెళ్తావని మేము అనుకుంటే, తీరా చూస్తే మాకు పని భారాన్ని వాళ్ళు పెంచేశారు, ఏంది మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు అంటున్నాడు. అప్పుడు మోషే దేవుడితో ఏమంటున్నాడు చూడండి, 22వ వచనం 5వ అధ్యాయము 22వ వచనం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేశావు. దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా నువ్వు కీడు చేశావు ఈ ప్రజలకి?
ఎందుకయ్యా నువ్వు కీడు చేసావు ఈ ప్రజలకి? నన్నేలా ఎందుకు పంపించావయ్యా వాళ్ళ దగ్గరికి? నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుంచి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నన్ను నమ్మరని నేను చెప్పాను కదయ్యా, నన్ను నమ్మరయ్యా వాళ్ళు. ఇప్పుడు చూస్తే వాడేమో పని పెంచేశాడు. ఏంటి అంటే, నేను చెప్పింది చెయ్యి మోషే, నేను చెప్పింది చెయ్యి, నువ్వు వెళ్ళాల్సిందే, వాళ్ళని నడిపించాల్సిందే. ఎలాగోలా ఒప్పించాడండి. ఒప్పించే మొత్తానికి ఐగుప్తులో ఆ 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నాడు. 25 లక్షలు మీ మైండ్లో ఉండాలి. 6 లక్షలు కాదు, 25 లక్షలు మీ మైండ్లో ఉండాలి. ఏమండి, 25 లక్షల మందిని వాళ్ళ సమూహాలతో బయలుదేరి తీసుకెళ్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు మీరు చెప్పండి? వాళ్ళు ఎలా ఉంటారు? ముందు చూస్తేమో సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో రథాలు. చంపేస్తారు వాళ్ళు వస్తే. ఇక తప్పించుకోవడానికి మార్గం లేదు. వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారో చూడండి. మోషే గారిని వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు? 14వ అధ్యాయం మీరు చూడగలిగితే 10వ వచనం, 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి, వాళ్ళందరూ అంటున్నారు, తిడుతున్నారు ఆయన, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదు అని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, ఎందుకు వచ్చావు మా జోలికి నువ్వు? రండి, దేవుడు నడిపిస్తాడు. మన పితరులకు చేసిన వాగ్దానం, ఆ కనాను దేశంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. రండి 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 అని మా ప్రాణాలు తీసావు నువ్వు. ఇప్పుడుకొస్తే ఎదురుగా సముద్రం ఉంది, వెనకేమో రథాలు కనపడుతున్నాయి. ఎందుకు అయ్యా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావు? అన్ని లక్షల మంది ఏడిస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి? అన్ని లక్షల మంది ఏడిస్తే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఒక మాట అంటే తట్టుకోలేము. మన బతుకులో ఒక వ్యక్తి ఎవరైనా ఒక మాట అంటే మనం తట్టుకోలేం, మనం తలదించుకోలేం, మనం విధేయత చూపించలేం. అన్ని లక్షల మంది ఏడుస్తుంటే ప్రాణాలు ఏం చేయాలో ఆయనకు కూడా తెలియదు. అప్పుడు సముద్రం పాయలు చేస్తాడు అనే విషయం ఆయనకు కూడా తెలీదు. ముందు చూస్తే సముద్రం ఉంది, వెనక చూస్తే సైన్యం ఉంది. తరుముతున్నారు వాళ్ళు, రథాలతో వస్తున్నారు వాళ్ళు. 600 రథాలట. ఎన్ని రథాలు? 600 రథాలు. 600 రథాలతో వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటే ఆ దుమ్ము అట్లా పైకి లెగుస్తూ ఉంటే, కత్తులు చూపిస్తూ ఉంటే వీళ్ళకి ఎలాగుంటుందండి? అప్పుడు మోషేతో ఏమంటున్నారండి? మా జోలికి రావద్దని చెప్పాం, నీకు ఆ రోజే చెప్పాం, మా జోలికి రావద్దు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే, మా బతుకేదో మేము బతుకుతాం, మా చావేదో మేము ఐగుప్తులోనే చేస్తాం, మా జోలికి నువ్వు రావద్దు అని చెప్పాం. నువ్వు మా మాట వినలేదు ఆ రోజు. అందుకు మోషే 12వ వచనంలో, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటకే మేలు కదా. అందుకు మోషే అంటున్నాడు, భయపడకండి. అంతమందిని సముదాయించాలి అని అంటే ఎంత కష్టం అండి. అంతమందిని సముదాయించాలి. మన భార్య జోలికి ఎవరైనా వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? కొన్ని వందల మంది రథాలు, కొన్ని వందల మంది సైన్యం వస్తుంది. మన భార్యని ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, మన పిల్లల్ని ఏం చేస్తారో వాళ్ళు తెలియదు. అవునా? ఏం చేస్తారో తెలియదు, నన్ను ఏం చేస్తారో తెలియదు. ఎలా ఉంటుంది ఒక మనిషి ఫీలింగ్? ఎలా ఉంటుంది? ఆ భయంతో వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? అలాంటి పరిస్థితుల మధ్య భయపడొద్దు అనే మాట ఆయన నోటి వెంట వచ్చింది అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అనే ఒక నమ్మకం ఆయనలో వచ్చింది. అర్థమైందా? దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఇన్ని లక్షల మంది ప్రాణాలు తీస్తాడా దేవుడు? తీయడు, ఏదో ఒకటి చేస్తాడు. దేవుడిని అడుగుతున్నాడు, ఏం చేయమంటావయ్యా నన్ను? ఇదిగో నీ చేతిలో కర్ర ఉంది కదా, చూపించు. ఆ రోజు ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైపోతే వాళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయారు. ఎంత కష్టం అండి. అంతమంది ప్రజల్ని, అన్ని లక్షల మంది ప్రజల్ని
వాళ్ళకి ఆహారం ఏంటి, వాళ్ళకి నీళ్ళేంటి, వాళ్ళ వసతులు ఏంటి, అరణ్యంలో వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, ఏమండి ఏదైనా ఆపదొస్తే వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, వాళ్ళని అందరినీ సముదాయించటానికి మహానుభావుడు ఎన్ని బాధలు పడ్డాడు అని అంటే అన్ని బాధలు పడ్డాడండి. ప్రియమైన దేవుని వల్లరా ఆ తర్వాత కాలంలో మనం ఆలోచిస్తే, ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇందాక, 1 సంవత్సరం అంతా వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు? సీనాయి పర్వతం దగ్గర ఉండిపోయారు. ఇక 2వ సంవత్సరం వాళ్ళు మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తున్నారు. అది సంఖ్యాకాండంలో కనిపిస్తుంది మనకి. చూద్దాం, సంఖ్యాకాండము ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా 10వ అధ్యాయం చూడండి ఒకసారి, 11వ వచనం. ఈ నిర్గమాకాండం 20వ అధ్యాయము నుండి సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరే ఉంటారు. అర్థమైందా? నిర్గమాకాండం 20వ అధ్యాయము నుండి సంఖ్యాకాండం 10వ అధ్యాయము వరకు కూడా వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరే ఉంటారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నారు. చూద్దాం 11వ వచనంలో, 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీతో సహా. బైబిల్ ఎంత పర్ఫెక్ట్ అండి, నిజంగా ఎంత క్లియర్గా ఉంటుందండి బైబిల్. అందుకే ఈ సంవత్సరాలన్నీ ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే ఇవి డేట్స్, ఇవన్నీ డేట్స్, తేదీతో సహా దేవుడు రాయించాడు. తేదీతో సహా, సంవత్సరం, నెల, తేదీ. 2వ సంవత్సరం 2వ నెల 20వ తారీఖున మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడిను. అంటే దాని అర్థం ఏంటంటే ఇక మీరు ప్రయాణం స్టార్ట్ చేయండి అని దాని అర్థం. ఎప్పుడైతే మేఘము సాక్ష్యపు మందిరము నుండి పైకెత్తబడుతుందో ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగించాలి. మళ్ళీ ఆ మేఘము సాక్ష్యపు మందిరం మీదకు వచ్చేంత వరకు, దాని మీద అలా ఉండిపోయేంత వరకు వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉండాలి. అది 1 నెల, లేకపోతే ఒక 10 రోజుల, ఒక 20 రోజుల అనేది కాదు. ఆ మేఘం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మేఘాన్ని నడిపించేది దేవుడు. అర్థమైందా? అలా 2వ సంవత్సరం 2వ నెల 20వ తారీఖున మేఘము అనేది ప్రత్యక్షపు గుడారం నుంచి పైకి లేచిబడి అప్పుడు వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణం కొద్ది రోజులు ప్రారంభించారు, కొన్ని రోజులు అయి ఉంటుంది. ఆ కొన్ని రోజులకే వారిల్లో వచ్చినటువంటి పరిస్థితి, సమస్య చూడండి ఒకసారి 11వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు దాకా ఆ సంవత్సరం అంతా వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు, మన్నాను తింటున్నారు, చక్కగా హ్యాపీగా గడిపారు. 2వ సంవత్సరం వచ్చింది, ఇక మనం కనానుకు వెళ్ళాలి కదా, మనం బయలుదేరదాం. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, చట్టం ఇచ్చాడు, ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేశాడు, ఈ ప్రాసెస్ అంతా జరిగింది కనుక ఇక మనం కనానుకు బయలుదేరాలి అని వాళ్ళు బయలుదేరుతున్నారు. బయలుదేరిన కొన్ని రోజులకే వారిలో చూడండి 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. బయలుదేరిన కొన్ని రోజులకే ఏం కావాలంటున్నారు వాళ్ళు? ఏం కావాలంటున్నారు? మాంసం కావాలి అంటున్నారు. ఎవరు నాయన, మీరు ఏమన్నా 4 ఉన్నారా, 10 మంది ఉన్నారా? 1 కేజీ తీసుకొచ్చి మీకు ఉండి పెట్టడానికి. వాళ్ళు అడగటానికి కూడా ఏమైనా అర్థం ఉందా? ఏమండి, మాకు మాంసం, పోనీ ఏమైనా డబ్బులు ఇస్తున్నారా మోషే గారికి? ఏమయ్యా నీకు మేము 1000 రూపాయలు గట్టంగా మాంసం తీసుకురా అంటానికి. ఏమండి, మాకేం కావాలంటున్నారు వాళ్ళు? మాంసం కావాలి. 5వ వచనంలో మేము ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి. సంవత్సరం అయిపోయింది కదా. మీరు ఇశ్రాయేల్ని తిడతారు కానీ ఇశ్రాయేల్ కంటే ఘోరమైన వాళ్ళం మనం. నాయన అదేంటిది, బ్లడ్ ఫ్లో వచ్చింది, మాంసం తినబాగడి ఎవరు ఊరుకుంటున్నది. మరి సంవత్సరం ఉల్లిగడ్డలు గుర్తు రావా? సంవత్సరం దాటిపోయింది, 2వ సంవత్సరం వచ్చింది, కూరగాయలు గుర్తుకు రావా? ఆదివారం అయితే మాంసం లేకుండా ఆ రోజు గడవదే. ఏదో 1 సంవత్సరం ఉండు మాంసం తినకుండా. ఇప్పుడు ఇశ్రాయేల్ గొప్పవాళ్ళో మీరు గొప్పవాళ్ళో మీరు చెప్పండి. ఆల్రెడీ సంవత్సరం ఉన్నారు వాళ్ళు మాంసం తినకుండా. అప్పుడప్పుడు తిడతాం కానీ వాళ్ళని, మన జీవితాన్ని చూసుకుంటే వాళ్ళే బెటరు. కథ, ఓపిక, ఓర్పు అనేవి చాలా ఉన్నాయి వాళ్ళకి. ఏమండి, ప్రియమైన దేవుని వల్ల ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయి అంటే అప్పుడు మోషే గారి పరిస్థితి ఏం చెప్పను. వీళ్ళకి దోసకాయలు ఎక్కడ తేవాలి ఆయన? ఇన్ని లక్షల మందికి కూరగాయలు ఎక్కడ తేవాలా? ఇన్ని లక్షల మందికి మాంసం ఎక్కడ తేవాలా? ఏడుస్తున్నారట. గుడారాల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారట. గుడారాల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారట. ఆ ఏడుపు ఎలా ఉంటుంది? ఒక 10 ఇళ్ళు ఏడుస్తే ఎలా ఉంటుంది?
ఒక వీధి వీధి ఏడిస్తే ఎలా ఉంటుంది, ఒక ఊరు ఊరు ఏడిస్తే ఎలా ఉంటుంది, కొన్ని ఊర్లు కలిపితే ఆ జనాంగం, కొన్ని పట్టణాలు కలిపితే ఆ జనాంగం, అంతమంది ఏడిస్తే ఎలా ఉంటుంది? ఏమైపోవాలి ఒక మనిషి చెప్పండి? ఒక్క మనిషి ఏమైపోవాలండి? దేవుడితో అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి 12వ వచనంలో, నేను ఈ సర్వజనమును గర్భమునేమన్నా కన్నానా. వచ్చేసింది, ఫ్లో ఆగట్లేదు ఇక ఆగట్లా, ఫ్లో ఆగట్లా. దేవుడి దగ్గర ఎవరితో మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు అనుకుంటా ఆయనకి. ఏమంటున్నాడండి దేవుడితో? ఏమంటున్నాడండి? నేను వీళ్ళందరిని ఏమన్నా కన్నానా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచానా. ఏంది నాకు ఈ కర్మ, అది మన భాషలో. ఏంది మనకి బాధ, ఏంటి నాకు ఈ బాధ? నేను వీళ్ళని ఏమన్నా కన్నానా, వీళ్ళకి ఏమైనా పాలిచ్చి పెంచానా? వీళ్ళందరికీ మాంసం నేనెక్కడ తీసుకురావాలా, వీళ్ళందరికీ కూరగాయలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలా? ఏమండి అంటుంటే, ఏమండి చెప్పేశాడండి, ఒక మాట చెప్పేశాడండి. ఏమన్నాడో చూడండి 13వ వచనం, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇవ్వమని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలకు ఒంటిగా మోయు నా వల్ల కాదు అనేసాడండి. చెప్పేశాడు దేవుడితో. సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం వచ్చింది. దేవుడితో చెప్పేశాడండి, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. నా వల్ల కాదన్నప్పుడల్లా ఆయన ఎంటర్ అవుతూ ఉంటాడు. వామ్మో ఈతను వెనక్కి వెళ్ళిపోతే పరిస్థితి ఏంది అన్నట్టు. మోషేతో ఏమన్నాడు తెలుసా? ఇదిగో మోషే, నువ్వేం దిగులు పడ, మాకు వీళ్ళందరికీ మాంసం వచ్చింది పో అన్నాడు. ఏంది వీళ్ళందరికీ మాంసం రాటికి నేను ఎన్ని పొట్టేళ్ళు కొయ్యాలంటున్నాడు మళ్ళీ కింద. ఆ వచనాలన్నీ చదువుకోండి. వీళ్ళందరికీ మోసం తేవటానికి నేను ఎక్కడ చేపలు పట్టాలి, వీళ్ళందరికీ మోసం తేవటానికి మళ్ళీ నేనేగా తిప్పలు పడాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరికీ మోసం తేవటానికి నేనెక్కడ పొట్టేళ్ళు కొయ్యాలి, ఏమి కోస్తే ఎన్ని లక్షల మందికి సరిపోతాయి, నేనెక్కడికి వెళ్ళి వలబడితే ఎన్ని చేపలు వస్తాయి, వీళ్ళందరికీ సరిపోతాయి అయ్యా, వీళ్ళందరికీ నేను పెట్టలేనయ్యా అంటున్నాడు. నువ్వేం సైలెంట్గా ఉండయ్యా అంటున్నాడు దేవుడు. నువ్వు సైలెంట్గా ఉండు, మాంసం వచ్చి వాళ్ళ దగ్గర పడిద్ది, మాంసం వచ్చి వాళ్ళ దగ్గర పడిద్ది అనగానే పూరేడి పెట్టెలు 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 25 లక్షల మందికి మాంసం వచ్చి పడిందండి. అంటే ఒక మోషే ఎన్ని బాధలు పడ్డాడో చూడండి, ఎన్ని బాధలు పడ్డాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? కోరాహు తిరుగుబాటు. కోరాహు, నువ్వేనా యాజకుడివి, నువ్వేనా నాయకుడివి, మేము నాయకులం కాదా, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా, మేము లేవీలం కాదా, నువ్వేనా, మీ మాట మేము వినాలా? ఒక కోరాహు తిరుగుబాటు. కోరాహు తిరుగుబాటుతో సతమతం అయిపోయాడు. 250 మంది పెద్దలందరూ తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందండి? నాయకులందరూ వాళ్ళందరూ నాయకులే, వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే ఒక నాయకుడు పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? నాయకుల స్థానంలో ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఆ నాయకుల మీద ఆధారపడి మరి అన్ని లక్షల మందికి ఎట్లా చెప్పాలి, ఒక విషయం ఎలా పాస్ చేయాలి వాళ్ళకి? ఈ పెద్దల మీద ఆధారపడాలి ఆయన. ఒక విషయం ఈ పెద్దలకు చెప్తాడు, ఈ పెద్దలు వెళ్ళి వాళ్ళకి చెప్తాడు. ఈ పెద్దలు తిరుగుబాటు చేస్తే ఏం చేయాలి ఒక మనిషి మీరు చెప్పండి? అప్పటికి సాష్టాంగపడ్డాడు, సాష్టాంగ బోర్ల పడ్డాడట. సాష్టాంగపడి, వద్దు మీరు తిరుగుబాటు చేయకండి, మనం ప్రయాణంలో ఉన్నాం, ఇది మంచిది కాదు, సమస్యలు తలెత్తితే మనం వెళ్ళలేం, మనం ముందుకు వెళ్ళలేం, మనం వెళ్ళకపోతే దేవుని సంకల్పం దెబ్బతింటుంది, దేవుని ఆలోచన దెబ్బతింటుంది. వద్దు అని సాష్టాంగపడ్డాడట అండి. అయినా వాళ్ళు వినలేదండి. ఒక నాయకుడు ఇంత బాధపడుతున్నాడు, మన దగ్గరకు వచ్చి సాష్టాంగపడ్డాడు, 2 చేతులు జోడించాడు అంటే అది వాళ్ళకి మంచిదా చెప్పండి? ఏమండి? మంచిది కాదు కదా. అయినా వాళ్ళు వినలేదండి. దేవుడు చూపించాల్సింది దేవుడు చూపించాడు. ఎన్ని బాధలు ఒక మనిషికి వస్తున్నాయో మీరు చూడండి. ఏమండి? ఎన్ని సమస్యల మధ్య 40 సంవత్సరాలండి. 1 సంవత్సరం అంటే పోతే పోందిలే అనుకోవచ్చు. 40 సంవత్సరాలు,
40 సంవత్సరాలు 25 లక్షల మంది ప్రజలు అరణ్యంలో ఆహారం లేదు, ఏం లేదు. వాళ్ళకి కావాలి అంటే ఒక మనిషి ఏమైపోవాలో మీరు ఆలోచించుకోండి. ఏమండి, అలా ప్రియమైన దేవుని వల్ల వాళ్ళని అలా నడిపిస్తూ ఉన్న క్రమంలో ఒకసారి నీళ్ళు అడిగారండి వాళ్ళు. అయ్యా మాకు నీళ్లు కావాలి. ఒరే నాయన, ఎన్ని ట్యాంకులు కావాలరా బాబు మీకు నీళ్ళు? ఎన్ని ట్యాంకులు వస్తే మీ దాహం తీరిద్ది? మాకు నీళ్లు కావాలి. ఏడుస్తున్నారట. 20వ అధ్యాయం చూడండి ఒకసారి. 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా ఒకసారి 5వ వచనం చూద్దామా? 5వ వచనం. ఈ కానిచో మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఈ కానిచోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించావయ్యా? ఈ కాని చోటు కదా ఇది, మేము జీవించే చోటు కాదు కదా ఇది, మేము జీవించే చోటు కాదు కదా, ఈ కాని చోటికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా అని అడుగుతున్నారు. ఈ స్థలములో గింజలు లేవు కదా, అంజూరం లేవు కదా, ద్రాక్షలు లేవు కదా, దానిమ్మలు లేవు కదా, త్రాగుటకు నీళ్ళే లేవు కదా. ఫ్రూట్స్ గుర్తుకొస్తున్నాయి. ఇందాకేమో కాయలు, ఇప్పుడేమో ఫ్రూట్స్. అర్థమైందా? దానిమ్మ, యాపిల్. మనమైతే మన లిస్ట్ చెప్పేవాళ్ళం. మామిడికాయ మనకి ఇష్టం కదా, ఏమండి, ఇవి చెప్పేవాళ్ళం మనం. బొప్పాయికాయ, పుచ్చకాయ, ఏమండి, సీజన్ ఫ్రూట్లు తినేవాళ్ళం మేము. ఇక్కడ ఏమీ లేవు, నీళ్ళే లేవు అని ఏడుస్తున్నారు వాళ్ళు. ఏమండి, ఆ తర్వాత అప్పుడు మోషే అహరోన్లు దేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవుడు చెప్పాడు, ఇదిగో బండ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళండి, ఆ బండతో మాట్లాడండి, నీళ్ళు వస్తాయి అన్నాడు. వీళ్ళు ఈ కన్ఫ్యూజన్లో మోషే గారు ఏం చేశాడంటే బండను కొట్టేశాడు. ఎన్నిసార్లు కొట్టాడని రాయబడింది? 2 సార్లు. టపాని కొట్టాడు. కోపం మరి. వీళ్ళేమో నీళ్ళు అడుగుతున్నారు. ఏమండి, వీళ్ళేమో నీళ్ళు అడుగుతున్నారు, ఈయన ఆవేశంలో కర్ర చేతిలో ఉంది కదా అని కొట్టాడు 2 సార్లు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు ఏమన్నా అనుకో కానీ నువ్వు మాత్రం ఆ దేశంలోకి అడుగు పెట్టవు. నువ్వు మీ అన్న ఇద్దరు అడుగు పెట్టరు అక్కడ ఆ దేశంలో. ఏమన్నా న్యాయంగా ఉందా మీరు చెప్పండి? 25 లక్షల మందిని ఇన్ని సంవత్సరాలు వాళ్ళ బాధల మీద వేసుకొని నేనే అన్నానా అని అనుకుంటా ఏదో ముక్కుతా మూలుగుతా నడిపిస్తున్నాడు కదా ఆయన. ఏదో కొట్టాడు దాన్ని, బండని 2 సార్లు కొట్టాడు. ఏమండి, నీళ్ళైతే వచ్చాయి. దేవుడు వెంటనే యాక్షన్లోకి వెళ్ళిపోయాడేంటి? ఏమన్నాడండి మోషేతో? ఏమంటున్నాడు అదే చదువు మనకు తెలుసు కదా. మోషే, నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏమండి, ఆ దేశంలో అడుగు పెట్టాలని ఆయనకు ఉండదా? మీరు చెప్పండి. ఆ దేశంలో అడుగు పెట్టాలి, నా పితరులు జీవించిన చోటది, ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జీవించిన చోటు. ఏమండి, ఏ స్థలమైనా మామూలుగా మనం చూస్తే మామూలుగా ఉంటుంది. ఏ స్థలమైనా మన సొంతం అయితే దాంట్లోకి అడుగు పెట్టడానికి ఎలా ఉంటుంది చెప్పండి? మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇది నా సొంత భూమి, ఇది నేను కష్టపడి కొన్న భూమి, అందులోకి అడుగు పెట్టడానికి ఇష్టపడతాం, ఆ స్థలంలో తిరుగుతాం మనం కదా, ఇష్టపడతాం. మామూలు మంది కాకపోతే మనం వెళ్ళాం, అడుగు పెట్టడానికి మంది అనుకున్నప్పుడు అందులో తిరగటానికి ఇష్టపడతాం, అందులోకి వెళ్ళటానికి ఇష్టపడతాం. ఇది మన పొలం అంటే అందులోకి వెళ్ళటానికి ఇష్టపడతాం. ఇది మీ దేశం అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇది మా దేశమా? పాలు తేనెలు ప్రవహించే దేశం అది, అది మా దేశమా? ఆ దేశంలోకి అడుగు పెట్టాలని మోషేకు ఉండదా ఒక నాయకుడికి? కానీ దేవుడు ఏమన్నాడండి, మోషే నువ్వు అక్కడికి అడుగు పెట్టడానికి వీలు లేదు. ఎందుకు నాకు అర్థం కాదండి, ఇది ఎప్పుడూ అర్థం కాదు. 2 సార్లు కొట్టాడు అంతే కదా, ఒక బండను కొట్టాడు అంతే కదా, ఎందుకు నాకు అర్థం కాదు, ఎప్పుడు అర్థం కాదు. నాకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, బైబిల్లో కొరింథీ పత్రికలో ఉంది కదా, ఆ బండ క్రీస్తే అని. ఒకవేళ యేసుప్రభు నేను కొట్టాడు ఆయన అని అనిపిస్తుంది. మరి నాకు అనిపిస్తుంది, నాకు
కొరింథీ పత్రిక, ఏమండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మనం చూడగలిగితే 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. బండ ఎవరట? క్రీస్తు. ఆడండి, మామూలు బండను కొట్టాడా, మరి ఏ బండను కొట్టాడు నాకు తెలియదు, కానీ ఎందుకు ఆయన అంత రియాక్షన్ అయిపోయాడు? అంత అంత ఒక మనిషి అడుగు పెట్టలేని ఒక స్థితి ఏంటి అసలు? ఒక మనిషి ఇంత కష్టపడే ఒక మనిషి అక్కడికి వెళ్ళి అడుగు పెట్టలేని ఒక స్థితి ఏంటి? అంత యాక్షన్లోకి ఎందుకు వెళ్ళాడు దేవుడు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏమండి, అంటే అటువంటి నాయకుడు, అంత గొప్పవాడు, అంత సౌమ్యుడు, అంత సాత్వికుడు, అంత విధేయత కలిగిన వాడు, ఎక్కడ ఎవరితోనూ పోట్లాడినట్టుగా తిరుగుబాటు చేసినట్టుగా ఉండదు. అవునా కదా? ఏమండి, అందరినీ సాధ్యమైనంత వరకు సముదాయిస్తూ నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఏమండి, నువ్వు ఆ దేశానికి అడుగు పెట్టడానికి వీలు లేదనేసాడండి. ఇది జరిగిన కొన్ని ఒక 35 సంవత్సరాలు సుమారుగా అటు ఇటుగా తర్వాత రాయబడింది ద్వితీయోపదేశకాండం. అర్థమైందా? ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండముల్లో మళ్ళీ ఆయన దేవుడితో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3:25, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని మోషే మళ్ళీ 35 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? అయ్యా, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశాన్ని, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచినట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా అని రాయబడింది. చూడండి, అయ్యా ప్లీజ్ యోర్దాను నది దాటి వెళ్తాను, ఇంకంతే, అంతకు మించి లోపలికి నేను వెళ్ళను. యోర్దాను నది దాటి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం ఒక్కసారి నేను నా కళ్ళతో నేను చూస్తాను, లేదా నేను అడుగు పెడతాను, ఆ ప్రాంతంలో నది దాటి అవతలకి వెళ్తాను, ఒక్కసారి అవకాశం ఇవ్వా అని దేవుడిని ఏం చేస్తున్నాడట? బ్రతిమలాడుతున్నాడట. ప్లీజ్ అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వయ్యా, నాకు ఒక్క అవకాశం. దేవుణ్ణి బతిమలాడుతున్నాడట. ఏమండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడ్డాడు. 2వ తరం వాళ్ళతో చెప్తున్నాడు, మిమ్మును బట్టి నా మీద కోపపడ్డాడు, నా మనవి వినలేదు ఆయన. మరి యెహోవా నాతో ఇట్లా నేను ఏమంటున్నాడు? చాలు, ఇక ఆపేయి, నువ్వు దీని గురించి నువ్వు మాట్లాడొద్దు నా దగ్గర అంటున్నాడట. చాలు, ఇకను ఈ సంగతిని గురించి నాతో నువ్వు మాట్లాడొద్దు, నేను వెళ్తాను అనొద్దు, నువ్వు ఇంకా నా దగ్గర ఈ విషయం డిస్కస్ చేయొద్దు, నువ్వు అసలు నా దగ్గర ఈ విషయం ఎత్తమాకు, చాలిక. చూసారా? నిజంగా అండి, ఆయన జీవితం చదువుకుంటా ఉంటే ఏంటి, ఒక మనిషి ఇంత విధేయత దేవుడి దగ్గర, ఎంత లోబడే తత్వమా? ఏమండి, ఎంత ఒబీడియన్స్ ఆయనకి, ఎంత సాత్వికుడు ఆయన. దేవుడిని బతిమిలాడితే దేవుడు ఏమంటున్నాడు? చాలు, ఈ విషయం నా దగ్గర ఇంక నువ్వు ఎప్పుడూ మాట్లాడొద్దు. సైలెంట్ అయిపోయాడు. వాళ్ళని మోయాబు దేశం దాకా నడిపించాడండి. ఈ మోయాబు దేశం దగ్గర యోర్దాను నది ఉంటుంది. ఆ యోర్దాను నది దాటితే ఇక కనాను దేశం. మోయాబు దేశం దాకా తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత ఆ 12 గోత్రాల వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాడండి. చెప్పిన తర్వాత చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము. ఏమండి, ద్వితీయోపదేశకాండము మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, ఏమంటే 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి, 34వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు
దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిమీయుల మనష్యుల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు, ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించాడట. ఏంలే నాయనా, మరి మర్చిపోయానులే నువ్వు చేసింది, సర్లే రాలే, యోర్దాన్ నది దాటితే ఏమైందిలే, దాటు అన్నాడండి? అనలేదండి. నువ్వు ఆ కొండెక్కు, నీకు మొత్తం చూపిస్తాను అన్నాడు. కొండెక్కాడు. కొండెక్కుతున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇంత దూరం వాళ్ళని నడిపించానే 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అండి. ఈ మాటలు రాసేసరికి 40 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా 40 ఏళ్ళు అయిపోతుంది. 40 ఏళ్ళు నడిపించానే ఇక్కడికి ఇంతమందిని. మొదటి తరం వాళ్ళందరూ చచ్చిపోయారు. రెండో తరం వాళ్ళు ఏంటి మోషే రాడా అంటే ఎలాగుంటుంది దానికి మీరు చెప్పండి. ఏమండి, ఏంది మీ నాయకుడు రాడా? అదేంటిది? అమ్మ ఎంత ఘోరం చేశాడు ఆయన్ని దేవుడు. ఆయన్ని దేవుడు ఆ ప్రాంతంలో అడుగు పెట్టకుండా చేశాడు. ఆ ప్రాంతంలో అడుగు పెట్టకుండా చేశాడు. ఆయన ఎంత ఘోరం చేశాడు. ఏంటి 40 సంవత్సరాల నుంచి నడిపించిన ఒక వ్యక్తి అక్కడ ఒక నది దగ్గరకు వచ్చి ఆగిపోయాడండి. అడుగు పెట్టడానికి వీలు లేదు అన్నాడు దేవుడు. అంతే. నువ్వు కావాలంటే కొండెక్కు, చూపిస్తా, నీకు ఆ దేశం అంతా చూపిస్తా, నువ్వు అడుగు పెట్టడానికి వీలు లేదు. ఆ కొండెక్కుతున్నప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వల్లరా, ఒక విధేయుడైన దైవజనుడు, ఒక విధేయుడైన దైవజనుడు, ఒక లోబడే తత్వం, ఒక సాత్వికమైన మనస్సు ఎలా ఉంటుందో ఆయన చూసి నేర్చుకోవాలి మనం. ఆయన చూడాలి మనం. ఆయన బ్రతుకులో ఎన్ని బాధలు పడ్డాడు అన్ని లక్షల మందితో అంటే, అయినా చివరికి తను ఏదైతే చూడాలనుకున్నాడో, ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో అక్కడ అడుగు పెట్టలేకపోయాడు. దేవుణ్ణి బతిమలాడాడు, కానీ దేవుడు అంగీకరించలేదు. ఆలోచించండి, అసలు వాళ్ళకి ఆహారం ఏంటి, వాళ్ళకి నీళ్ళేంటి, వాళ్ళ వస్తువులేంటి, వాళ్ళ ప్రయాణం ఏంటి? 40 ఏళ్ళు ఎట్ట చేశాడు అసలు ఆయన? 40 ఏళ్ళు మనం 10 మందితో చేయట్లా సరిగ్గా సేవ, 20 మందితో చేయట్లా. అవునా? ఏదో సమస్యలు, బాధలు, ఎన్నో ఇబ్బందులు. ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టినా ఎలా ఉన్నాడండి ఆయన? ఆయన మంచితనాన్ని కోల్పోలేదు. ఆయన మరి సాత్వికాన్ని కోల్పోలేదు. ఆయన యొక్క మరి విధేయతను కోల్పోలేదు. ఎంత సేవ చేశాడండి 40 ఏళ్ళు. అలా కొండెక్కి చచ్చిపోయాడట ఆయన. ఏమండి చూడండి ఆ మాట 4వ వచనంలో, మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇదే. చూడు మోషే, చూడు, నేను వాళ్ళకి చెప్పిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. చచ్చిపోయాడండి ఆయన అక్కడ. ఆయన అక్కడే చచ్చిపోయాడు. అర్థమైందా? అంటే ఒక విధేయుడైన దైవజనుడు ఎలాంటి సేవ చేస్తాడు, ఎంత గొప్ప సేవ చేస్తాడు. మనం అసలు ఎలా ఉన్నాం? మనం ఇంట్లో విధేయత చూపించము, సంఘంలో విధేయత చూపించము, పనిచేసే చోట విధేయత చూపించము, ఎక్కడా విధేయత చూపించము. ఏమండి? దేవుడి దగ్గర అంతకంటే విధేయత చూపించం. దేవుడి పని అంటే ఒక శ్రద్ధ ఉండదు. దేవుడి పని అంటే ఒక బాధ్యత ఉండదు. దేవుడు అంటేనే లెక్కలేనితనంగా ఉంటాం మనం. దేవుడు చూపించాడు, నువ్వు చూడాల్సిందే, వెళ్ళటానికి వీల్లేదు. సరేనయ్యా చూస్తాను, నువ్వు ఏది చెప్తే అది వింటాను, నీకు నేను ఎదురు తిరగను, నువ్వేది చెబితే అది నేను వింటాను.
చూడమన్నావు కదా, చూస్తాను. అక్కడే చచ్చిపోయాడు ఆయన. 120 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు తన జీవితం అరణ్యంలో దేవుని పిల్లలతో అంకితం అయిపోయింది. అర్థమైందా? పొద్దున్న లెగిస్తే ఇశ్రాయేలు జనాంగం వాళ్ళ బాధలు. ఒక్కసారి నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయమన్నాడు. వాళ్ళని శిక్షించేటట్లయితే నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసేయి, వాళ్ళని వద్దు, శిక్షించొద్దు వాళ్ళని. ఒక్కోసారి ఈయన అడ్డుపడ్డాడు, ఒక్కోసారి దేవుడు అడ్డుపడ్డాడు. ఇలాగా ఆయన జీవితం అలాగైపోయింది. నువ్వు నన్ను శిక్షిస్తే, నువ్వు వాళ్ళని శిక్షించేటట్టయితే జీవ గ్రంథంలో నుండి నా పేరు నువ్వు తీసేయ్ అన్నాడు. అర్థమైందా? తీసేయ్ జీవ గ్రంథంలో నుంచి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళది తీస్తానయ్యా, నీదెందుకు తీస్తాను? ఎవరు తప్పు చేస్తే వాళ్ళది తీస్తాను, నీదెందుకు తీస్తాను? నీ తీయను మోషే. ఎందుకంటే ఎవరిని పేరైన నువ్వు జీవగ్రంథమందు లేకపోతే చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి అక్కడికి ప్రవేశింప చేయలేదు, కానీ పరలోకాన్ని ఇవ్వకుండా చేయలేదు. ఆయన పరలోకం ఇచ్చాడు ఆయనకి. అర్థమైందా? విధేయత వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? మీ జీవితంలో ఒక భార్య భర్త పట్ల చూపించాల్సిన విధేయత, ఒక తల్లిదండ్రులకు పిల్లలు చూపించవలసిన విధేయత, ఒక సంఘములో నాయకుడికి చూపించవలసిన విధేయత. ఏమండి? మనమందరము కలిసి దేవుని దగ్గర చూపించవలసిన విధేయత. ఆ విధేయత లేనప్పుడు నువ్వు పనికిరావు దేవుడికి. అర్థమైందా? నువ్వు పనికిరావు. ఎందుకు పనికిరావు? మనం జీవితం ముగిసిపోవటం ఇంపార్టెంట్ కాదు, ముగించేసరికి ఎంతమందిని మనము కాపాడాము, ముగించేసరికి ఎంతమందిని మనం దేవుళ్ళలోకి నడిపించాం, ఎంతమందిని కాపాడాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని పిల్లలుగా మీరందరూ మంచి మనస్సుతో దేవుడికి విధేయులై ఉండండి. పెద్దలైన వారికి విధేయులై ఉండండి. మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. ఓకే.